మన పెద్దలు చేతికి ఉప్పు ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు ఇది ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తాం. కానీ ఇది ఒక మూఢనమ్మకం కాదు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానిని నేరుగా చేతికి ఇస్తే ఇంటిలోని ఐశ్వర్యం బయటకి వెళ్తుందని, సంబంధాలు దెబ్బతింటాయని అంటారు. ఉప్పు అనేది ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఉప్పులో మనం చేతిని పెట్టినప్పుడు మన చేతిపై చెమటతో పాటు ఎన్నో బ్యాక్టీరియాను కూడా అది లాగేస్తుంది. ఆ ఉప్పునే మనం వంటల్లో వాడినప్పుడు ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళినప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. మన నెగిటివ్ ఎనర్జీని, కోపాన్ని, బాధని ఉప్పు అబ్జర్బ్ చేసుకుంటుంది గనుక ఉప్పుతో మనం దిష్టి తీసుకుంటాం. అందుకే పెద్దలు చెప్పింది ఏమిటి అంటే ఉప్పుని పంచుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీని కూడా పంచుకున్నట్లు అవుతుంది.